ఒకప్పుడు కొన్ని పనులు కేవలం మగవాళ్ళు మాత్రమే చెయ్యగలరు అనే అపోహ ఉండేది. ఆ మూస ధోరణిని బద్దలు కొట్టి మరి ప్రతి రంగంలోకి అడుగు పెడుతున్నారు అమ్మాయిలు. యుద్ధ విమానాలు నడపడం దగ్గర నుంచి సరిహద్దులో శత్రువులను హతమార్చేదాకా వారిదే పైచేయి. బస్సుల నుంచి రైళ్ల వరకు అన్నింటినీ మహిళలే సమర్థంగా నడుపుతున్నారు. ముఖ్యంగా భారతీయ రైల్వేలో మహిళా లోకో పైలట్ల ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగుతుంది. సరిగ్గా 36 క్రితం ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ గా చరిత్రకెక్కింది సురేఖా యాదవ్. ఆమె ఎంతో మంది మహిళలు ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు స్ఫూర్తినిచ్చింది. ఎన్నో ఘనతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. కట్ చేస్తే ఆమె అడుగుజాడల్లో వేలాది నారీమణులు నడుస్తున్నారు. అసిస్టెంట్ లోకో పైలట్ల నుంచి గూడ్స్, ప్యాసింజర్ రైలు నడిపే స్థాయికి ఎదుగుతున్నారు. కొత్త తరం లోకో పైలట్ల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది దీప్తి కుష్వాహా. 2022లో జాబ్లో చేరిన ఆమె ఢిల్లీ డివిజన్లో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ గా పనిచేస్తున్నారు. ఒక మహిళ రైలు నడపడం చూసి ప్రయాణికులు గర్వపడుతున్నారని, వారి మాటలు తమకు ఎంతో బలాన్నిస్తాయని అంటున్నారు. मेरा नाम दीप्ति कुशवाहा है और मेरा हेडक्वार्टर दिल्ली सराय रोहिल्ला है एनआर डिवीजन से। उसके बाद मेरी ज्वाइनिंग जो है वो 2022 की है, अक्टूबर 2022 की। और अभी मैं लोको संचालन में हूँ। एक्साइटेड रहते हैं वो लोग ये चीज जानने में कि अच्छा महिला ट्रेन को चला रही है, इस चीज को देख के। और वो पूछते भी इस चीज के बारे में कि अच्छा आप ट्रेन चला रहे हो, संचालन कर रहे हो, कैसा लगता है आपको? क्या चुनौतियां रहती हैं एक महिला के लिए, क्योंकि माना जाता है कि रेलवे का ये जो काम है एक पुरुष का काम है। उसके हिसाब से तो अगर चुनौतियों की बात की जाए तो चुनौतियां तो वाकई होती हैं महिलाओं के लिए। लेकिन हाँ, डिपार्टमेंट काफी हद तक महिलाओं को उनकी प्रॉब्लम्स को सुनने का और उसको सॉल्व करने के लिए हमेशा तत्पर रहता है। గతంలో మహిళలకు వాష్రూమ్ సౌకర్యం పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు రైల్వే శాఖ ఇంజిన్లోనే వాష్రూమ్స్ ఏర్పాటు చేస్తోంది. ఇది తమకు ఎంతో ఊరటనిచ్చే విషయమని, భవిష్యత్తులో అన్ని ఇంజిన్లలో ఈ సౌకర్యం రావాలని ఆమె కోరుకుంటున్నారు. आपके पीछे जो है हजारों जिंदगियां होती हैं जो ट्रेन में सवार होते हैं, तो कितना सजग और सतर्क रह के ट्रेन संचालन करना होता है। ट्रेन संचालन एक ऐसा जॉब है जिसमें हमें हर सेकंड हर पल सिग्नल्स पे कंसंट्रेट करना है, ट्रेन के मूवमेंट पे कंसंट्रेट करना है। तो हमें सतर्क तो रहना, ऑब्वियस सी बात है कि सतर्क तो रहना पड़ता है, ताकि कोई सिग्नल्स के जो एस्पेक्ट्स हैं वो हम प्रॉपर्ली कॉल आउट कर सकें। हाँ, ट्रेन में लोगों में क्या प्रॉब्लम है उसको हम ऑब्जर्व कर सकें। हम अपने साथी जो लोको पायलट हैं उनको ऑब्जर्व कर सकें। जिस तरीके से ट्रेन का मूवमेंट है उस पर पूरी तरीके से फोकस कर सकें। ప్రస్తుతం మహిళా ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని అంటున్నారు నార్థర్న్ రైల్వే సిపిఆర్ఓ హిమాంశు శేఖర్ ఉపాధ్యాయ్. ఆ జోన్లో మొత్తం 1.25 లక్షల మంది సిబ్బంది ఉండగా అందులో 9,000 మంది మహిళలు ఉన్నారు. ఆఫీసుల్లో క్లర్కులుగానే కాక స్టేషన్ మాస్టర్లు, కంట్రోల్ ఆఫీసర్లుగా, గ్యాంగ్ మెన్లుగా, గార్డులుగా, లోకో పైలట్లుగా సవాలుతో కూడిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని చెబుతున్నారు. मैंने 2019 में ज्वाइन किया था रेलवेज और मैं अभी सीनियर एएलपी हूँ। अभी रेलवेज काफी स्टेप्स ले रही है कि महिलाओं के लिए कुछ किया जाए, जैसे कि यहाँ पे जैसे वॉशरूम्स की प्रॉब्लम रहती है, तो रेलवेज ने काफी ट्रेन्स में इंजन में ही रेलवेज वॉशरूम्स प्रोवाइड कर रहे हैं, जो कि काफी मतलब हेल्पफुल है गर्ल्स के लिए। और अब देखिए आगे आगे सारी ही इंजन्स में अगर वॉशरूम्स प्रोवाइड कर दिए जाएंगे, जो कि हो रहा है, तो वो हमारे लिए बहुत ही अच्छा रहेगा। 2005లో అసిస్టెంట్ లోకో పైలట్ గా చేరినప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవని గుర్తు చేసుకున్నారు సీనియర్ లోకో పైలట్ లక్ష్మీ లక్రా. అప్పట్లో రన్నింగ్ రూమ్స్ లో మహిళలకు కనీసం ప్రత్యేక గదులు కూడా ఉండేవి కావు. రైలు నడపడం మహిళలకు కష్టమని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రత్యేక రన్నింగ్ రూమ్స్, రైలులో సౌకర్యాలు, సహచరుల మద్దతు అన్నీ మెరుగుపడ్డాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. सर, मैं 2005 में एज असिस्टेंट लोको पायलट आई थी और तब मैं नॉर्दर्न रेलवे में पहली थी। इस वजह से उस समय सुविधाएं नहीं थी, बिल्कुल नहीं की मतलब कहना चाहिए कि कुछ भी सुविधाएं नहीं थी, जैसे रनिंग रूम वगैरह की सुविधाएं। लेकिन उस तुलना में अब तो लगभग हर रनिंग रूम में महिलाओं के लिए अलग से कमरे बने हुए हैं जिसमें रहने की सुविधाएं हैं। अब तो लोको में भी
ऐसी सुविधाएं दी जा रही है कि टॉयलेट जाना है तो उसके लिए सुविधा, थोड़ी सी दिक्कत तो आती है क्योंकि ये जो हमारा जो जॉब है वो उसका नेचर ऑफ जॉब भी अलग है बिल्कुल। जी जी तो इस वजह से थोड़ी सी दिक्कतें तो है, बाकी फिर भी अगर मैं आज से 21 साल पहले से अगर कंपेयर करूं तो काफी सुधार। మహిళా లోకో పైలట్లు రైలు నడపడమే కాకుండా భారత రైల్వేలలో సమాన అవకాశాలు, సాంకేతిక సామర్థ్యం, స్వావలంబనపై కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నారు.